ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కీలకమైన కార్యక్రమంలో నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఉగాది రోజున దాదాపు 11 ఏళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళబోతున్నారన్నటువంటిది ఇవాళ అదే కార్యక్రమం జరిగింది. తాజాగా నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిరానికి వెళ్లారు. సంస్థ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్, రెండోసారి సంఘచాలక్ ఎంఎస్ గోల్వాల్కర్కి నివాళులర్పించారు. ఆ తర్వాత 1956లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన దీక్షా భూమిని సందర్శించారు. అలాగే మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్కి శంకుస్థాపన చేశారు. భారత సంస్కృతి ఆధునికీకరణకి ఆర్ఎస్ఎస్ బర్రీ చెట్టు లాంటిది. ఈ సంస్థ సేవకు పర్యాయపదం. సంఘ కార్యకర్తలు వివిధ రంగాల్లో నిస్వార్థంగా పనిచేస్తున్నారు. గత 100 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ చేసిన తపస్సు దేశం వికసిత భారత దిశగా సాగుతున్న తరుణంలో ఫలాలిస్తోంది. రాజ్యాంగానికి 75 ఏళ్ల వేడుక వేళ ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నట్టు ప్రధాని గుర్తు చేశారు. అదే సందర్భంలో మోహన్ జీ భాగవత్ సర్సంఘచాలకు కూడా మాట్లాడుకొచ్చారు. నిస్వార్థ సేవ అనేది తమ సిద్ధాంతమని, ప్రజలకు సరైన ఆరోగ్య సౌకర్యం లేకపోవడం మంచిది కాదు, అందుమూలంగానే మాధవ నేత్రాలయలో ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు పేదలకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీక్షాభూమిని సామాజిక న్యాయం, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించే చట్టంగా మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత కలలుగా దేశాన్ని సాకారం చేసేందుకు మరింత కష్టపడి పనిచేయాలనే ప్రభుత్వ నిబద్ధతని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే అంబేద్కర్కి నిజమైన నివాళి అని చెప్పారు. మోడీ చివరిసారిగా 2017లో దీక్షాభూమిని సందర్శించడం, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం సందర్శించిన రెండో సిట్టింగ్ ప్రధానిగా నిలిచారు. నాగపూర్లోని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ లో ఏదైతే ఆయుధ సామాగ్రి తయారీ సెంటర్ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు.